సో వెల్కమ్ టు చూజ్ యువర్ కెరియర్. ఈరోజు మన ముందుకి మన గెస్ట్ వచ్చేసి డాక్టర్ కె సుష్మా గారు. సో ఆమె 8 degrees చేశారు, ప్లస్ పిహెచ్డి, ప్లస్ డాక్టరేట్ కూడా. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చాలా వర్క్ చేశారు, ప్లస్ ఫ్యాకల్టీగా వర్క్ చేశారు ఇంజనీరింగ్ కాలేజెస్లో. బట్ ఫైనల్లీ తన అడుగులు వచ్చేసి అకాడమీ మీద, దేశానికి ఉపయోగపడే విధంగా. అంటే ఈ టీచింగ్ అనేది ఉపయోగపడేది, బట్ స్టిల్ దేశానికి ఎంతో మందిని సైనికులుగా, ఆర్మీగా, నేవీగా పంపించాలని అకాడమీ స్టార్ట్ చేశారు. సో డాక్టర్ కె సుష్మా గారి సక్సెస్ స్టోరీ, అసలు ఆర్మీలో ఎలా జాయిన్ అవ్వాలి, నేవీలో ఎలా జాయిన్ అవ్వాలి, కంప్లీట్ కెరియర్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అనేది మనం ఈరోజు తీసుకుందాం. నమస్కారం డాక్టర్ కె సుష్మా గారు, వెల్కమ్ అండి. నమస్తే సార్. ఎస్ మ్యామ్. సో మీరు 8 degrees దాకా చేశారు మ్యామ్. సో 8 degrees చేసి మళ్ళీ ఇటు అకాడమీ సైడ్ స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు ఎలా చేస్తున్నారు మ్యామ్, ఎలా మేనేజ్ చేస్తున్నారు? చదువు అంటే నాకు ఇష్టం అన్నమాట. ఇప్పుడు కూడా నేను చదువుతున్నాను. సో అది నాకు ఒక ప్యాషన్. చదువు అంటే నాకు ఇష్టం అన్నమాట. సో అది ప్యాషన్, అందుకని నేను ఇన్ని చదివాను. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. ఎంత చదివినా తక్కువే, అది దట్ ఈస్ మెయిన్ థింగ్. సో నాలెడ్జ్ రావాలంటే మనం ఏదో ఒకటి చదువుకోవాలి. అదొక పాయింట్ తో నేను చదువుతాను. ప్లస్ డిగ్రీస్ తోనే మనకు నేర్చుకుంటామని ఏం లేదు. డే టు డే లైఫ్ లో ఎవరో ఒకరు మనకి ఏదో ఒకటి నేర్పిస్తారు. సో అది మనం నేర్చుకోవాల్సిందే. ఈ ఒక యంగ్స్టర్ కూడా నేర్పిస్తారు, ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ నేర్పిస్తారు, మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ప్రతి ఒక్కరు నేర్పిస్తారు అనమాట. సో ప్యాషన్, చదువు అనేది ప్యాషన్. ఎస్ మ్యామ్. నిన్న మీ వీడియోస్, మీ బాబుది మీద వీడియోస్ చేశాను, వీడియోస్ చూశాను. సో ఇట్ వాజ్ అన్నమాట. సో అంటే జనరల్ గా పేరెంటింగ్ అనేది దీస్ డేస్ అనేది చాలా టఫెస్ట్ పార్ట్. అంటే ఎవరు దాని గురించి ఫోకస్ చేయరు. చాలా రేర్ పీపుల్ ఫోకస్ చేస్తారు. వాళ్ళ కిడ్స్ అనే వాళ్ళు సొసైటీలో మంచి ఒక ఎగ్జాంపులర్ గా మిగులుతున్నారు. సో అసలు కిడ్స్ గురించి ఇప్పుడు పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు మిస్టేక్ చేసినా మన పిల్లోడు తప్పేం లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా చెడిపేశారు, వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల ఇట్లా కెరియర్ స్పాయిల్ చేసుకున్నారు అంటారు. సో జనరల్ గా మీరు సక్సెస్ఫుల్ గా పేరెంటింగ్ అనేది, అంటే మీ కిడ్ తో మీ వీడియో చూసినాక నాకు అర్థమైంది. సో అంటే మీరు మీ కిడ్ ని ట్రైన్ చేస్తారు? సార్ నేను ఒకటి, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ డిసిప్లిన్ అనమాట. సెకండ్ థింగ్, మన పిల్లలు ఏం చేస్తున్నారు అని మనకు తెలియాలి. మీరు ఎంత ప్రొఫెషనల్ గా మీరు గ్రో అయినా కూడా మీ ఫస్ట్ పాయింట్ మీ ఫ్యామిలీ మీరు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తారో, మీ ఫ్యామిలీకి ఫస్ట్ మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత మీరు సొసైటీకి డెవలప్ చేయడం తప్పలేదు. కాకపోతే మీ ఫ్యామిలీలో మీరు మిస్టేక్స్ పెట్టుకొని అవతల వాళ్ళకి నేర్పించడం అది కరెక్ట్ కాదు. సో నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలకి ఏం కావాలి, వాళ్ళకి ఏం అవసరము, అకార్డింగ్ టు దేర్ నాలెడ్జ్, అకార్డింగ్ టు దేర్ టాలెంట్ మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలన్నమాట. సైమల్టేనియస్ గా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎవరితో సర్కిల్ ఉంది, అది కూడా మనం పేరెంట్స్ గా నాలెడ్జ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ థింగ్, ఒక మదర్ గా కాదు, ఒక టీచర్ గా కూడా చెప్తున్నాను, ఒక స్టూడెంట్ కి కావాల్సింది కొంచెం ఫ్రీడమ్, లిబర్టీ. సో వాళ్ళకి ఆ ఫ్రీడమ్, లిబర్టీ చాలా అవసరం. ఆ ఫ్రీడమ్, లిబర్టీ ఇస్తే వాళ్ళకు వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, దాంట్లో వాళ్ళు ఎక్స్ప్లోర్ అవుతారు అనమాట. సో అట్లాంటి ఫ్రీడమ్ మనం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు, వాళ్ళకి ఏం కావాలి, దానిపైన మనం ఫోకస్ చేయాలి. సైమల్టేనియస్ గా పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు, వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ ఉన్నారు, వాళ్ళ కాలేజెస్ లో ఏం చేస్తున్నారు, వాళ్ళ కాలేజెస్ కి విజిట్ చేసి వాళ్ళ ఫ్యాకల్టీస్ తో వాళ్ళ డే టు డే అప్డేషన్ మనకు ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రెండ్స్ చెడిపేస్తున్నారంటే కొంచెం పాటు ఉంటుంది, కానీ మన పిల్లోడు మంచి ఫ్రెండ్షిప్ తో ఉంటే చెడిపోతాడు అనే విషయం అయితే రాదు. పేరెంట్ కేరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. సో నౌవేడేస్ జనరేషన్ ఎలా ఉన్నారంటే మ్యామ్, ఏదన్నా పని స్టార్ట్ చేస్తే ఇమ్మీడియట్ రిజల్ట్, ఈజీ మనీ. సో ఇమ్మీడియట్ గా రిజల్ట్ వచ్చేయాలి, ఇప్పుడు ఈజీగా త్వరగా మనీ వచ్చేసేయాలి, అట్లా అనేది జనరేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ. అంటే అది సొసైటీ అలాగుందో లేకపోతే మూవీస్ ప్రభావం తెలియదు, కానీ అలా ఉన్నారు మేము ఇప్పుడున్న జనరేషన్. సో దీన్ని ఎలా మనము, యాక్చువల్లీ ఇది ఏంటంటే మనము అన్ని టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం.
టెక్నాలజీలో మనం యూజ్ చేసే ప్రతిదీ టెక్నాలజీలో ఎలా అయిపోయింది ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఒక వాట్సాప్ ఉంది, ఒక మెసేజ్ మనం అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అది వెళ్ళిపోతుంది. కానీ అక్కడ తెలియని విషయం ఏంటంటే అక్కడ ఎంతో మంది బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నారు. మెనీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ బ్యాక్గ్రౌండ్, అది ఎవరికి తెలియదు. సో ఆ ఫాస్ట్నెస్ మన డెవలప్మెంట్ లో కూడా కావాలని అనుకుంటున్నారు. అది ఇంపాసిబుల్ అది. సో డెవలప్మెంట్ అవ్వాలనుకుంటే యూ హ్యావ్ టు టేక్ బేబీ స్టెప్స్, చాలా ఇంపార్టెంట్. స్లోగా గ్రోత్ అవుతే స్టేబిలిటీ ఎక్కువ ఉంటుంది. అదే ఫాస్ట్ గా గ్రో అవుతే దానికి మీరు సక్సెస్ కొంచెం వరకే వెళ్తారు, మళ్ళీ ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేబీ స్టెప్స్ వల్ల ఏమవుతుందంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ వర్క్ ఎలా చేసాము, దాని అవుట్పుట్ ఏంటి, మనం ఎలా వెళ్తాము అనే ఉంటుంది. ఫాస్ట్నెస్ టెక్నాలజీలో ఉంటుంది అంతేకాని అదే స్పీడ్ తో మీరు మీ ప్రొఫెషనల్ గ్రోత్ అవ్వడం అంటే అది అంత పాసిబిలిటీ అవ్వదు. దేర్ రిక్వైర్ సమ్ సర్టన్ టైం అన్నమాట. ఆ టైం బట్టి మీరు మూవ్ అవుతే లాంగ్ స్టేబిలిటీ ఉంటుంది, లాంగ్ రన్ లో మీరు స్టేబుల్ గా ఉంటారు. ప్లస్ ఒక మంచి ఆంటర్ప్రినర్, ఒక టీమ్ లీడర్ గా ప్రొఫెషనల్ గ్రోత్ బాగుంటుంది అనమాట. సో ఫాస్ట్నెస్ ప్రొఫెషనల్ గ్రోత్ అయితే ఇట్స్ నాట్ పాసిబుల్, యు విల్ ఫాల్ డౌన్. నా ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎస్ మ్యామ్. సో జనరల్ గా ఉమెన్ పవర్మెంట్ అని అందరూ వర్క్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఉమెన్, మెన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ త్రూఅవుట్ వరల్డ్ అనమాట. సో వాళ్ళు చాలా రంగాల్లో మహిళా సాధికారత అని మహిళలు చాలా ముందు వరుసలో ఉన్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ మగవాళ్ళ కంటే ముందు మంచి పొజిషన్ లో ఇప్పుడు గ్రో అవుతున్నారు. ప్యారలల్ గా చాలా మంది ఇప్పుడున్న అంటే ఎస్పెషల్లీ ఇండియాలో మాట్లాడుకుంటే వీళ్ళు ఉన్న చట్టాలని వీళ్ళు కొంచెం మిస్యూజ్ చేస్తున్నారనే వాదన ఉంది మ్యామ్. సో దీన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు, అంటే ఎలా ఆన్సర్ చేయగలుగుతారు దీని విషయం? ఒకటి, ఉమెన్స్ అయితే గ్రో అవుతున్నారు. ఒక 100 years బ్యాక్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఈ డిఫరెన్స్ వచ్చిందంటే పేరెంట్స్ సపోర్ట్, పేరెంట్స్ వాళ్ళ యంగ్ ఏజ్ లో సపోర్ట్ చేశారు, వాళ్ళు చదువుకోవాలని ఒక స్టెప్ వేయించారు. ఆ తర్వాత ప్రొఫెషనల్ గా గ్రో అవ్వాలి అని కూడా కొంచెం వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఎంకరేజ్మెంట్ ఉందని వాళ్ళు కొంచెం హైయర్ స్టడీస్ కి వెళ్తున్నారు. హైయర్ స్టడీస్ వెళ్ళేసరికి వాళ్ళు కొంచెం మంచి టాప్ ర్యాంక్ పొజిషన్స్ కి వస్తున్నారు. సో ఒక్కొక్కసారి అయితే కొన్ని పొజిషన్స్ కి అయితే మెన్స్ కూడా కొంచెం లీడ్ అవుతున్నారు అనమాట. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ మెన్స్ కూడా కాదు. సో ఈక్వలెంట్ గా ఉమెన్ కి ఇక్కడ జెండర్ బయాస్ అనేది మొత్తం ఎరాడికేట్ అయిపోయింది. ప్లస్ కొన్ని విషయాలు ఎలా వస్తున్నాయంటే ఉమెన్స్ వచ్చేసి కొంచెం లిబర్టీ ఎక్కువైపోతుంది, ఒపీనియన్ మారిపోతుంది, పబ్లిక్ ఒపీనియన్ మారుతుంది. సో ఏమవుతుందంటే ఏముందిలే వచ్చేస్తారులే, వాళ్లకు లిబర్టీ వచ్చేసింది, వాళ్ళు ఫైనాన్షియల్ గా సౌండ్ అవుతున్నారు, ఇండిపెండెంట్ గా ఉన్నారు, వాళ్ళు తప్పు చేయకపోయినా కూడా వాళ్ళ పైన ఇంపోజ్ చేస్తున్నారు అనమాట. ఇలా చేస్తున్నారు, ఇంపోజ్ అవుతుంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటే డిపెండ్స్, పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది. అందరికి మనం ఈక్వల్ గానే అయితే చెప్పలేం. సో అకార్డింగ్లీ వీ హ్యావ్ టు జస్టిఫై అన్నమాట అది. సో ఇట్స్ నాట్ కరెక్ట్ దట్ దే ఆర్ టేకింగ్ లా ఇన్ హ్యాండ్ అనేది కాదు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క జర్నీ ఉంటుంది. సక్సెస్ రావడం అంటే విషయం వేరే, ప్లస్ ప్రొఫెషనల్ లైఫ్ లో గ్రో అవ్వడం అందరికీ సేమ్ ఉండదు. కొంతమంది బ్యాక్గ్రౌండ్ పూర్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, కొంతమంది ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం వస్తారు. సో దీస్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ సపోర్ట్. ఈ విషయానికి అయితే కొంతమంది చెప్తారు పబ్లిక్ దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ వ్యూస్, అందరికీ వినాలి, కానీ మనం కరెక్ట్ ఉంటే మనకు భయపడాల్సిన అవసరం లేదన్నమాట. సో రీసెంట్ డేస్ లో ఈ ఇండియన్ ఆర్మీలోకి గర్ల్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. సో దానికి వచ్చిన ఎలిజిబిలిటీ గర్ల్స్ అంటే అమ్మాయిలకి, సో దానికి వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే వాళ్ళకి 17.5 years ఏజ్ ఉండాలి. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అవసరం అనమాట. సో బేసిక్ క్వాలిఫికేషన్ 10th, 17.5 years ఉండాలి. వాళ్ళకి హైట్ వచ్చేసి 152 centimeters ఉండాలి. సో 152 centimeters కంపల్సరీ. ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఇంపార్టెంట్. ఇది ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు సెలెక్షన్ అయ్యి 100% ఛాన్స్ ఉంటాయి. ఓకే, మీ నుంచి అంటే ఇప్పుడు మీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది?
మేము గర్ల్స్ కైనా కానివ్వండి, బాయ్స్ కైనా కానీ ఫిజికల్ ట్రైనింగ్ మేము ఫస్ట్ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం అనమాట. సో ఈ ట్రైనింగ్ ఏమవుతుందంటే వాళ్ళకు ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్స్ కి వాళ్ళు క్లియర్ చేస్తారు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్స్ క్లియర్ చేస్తే నెక్స్ట్ వాళ్ళకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ అయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని అవుతాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఏమవుతుందంటే ఎగ్జామ్ కి కాల్ లెటర్ వస్తుంది అనమాట. సో ఎగ్జామ్ కాల్ లెటర్ వస్తే వాళ్ళకు ఎగ్జామ్స్ వెళ్ళి అపియర్ అవ్వాల్సి వస్తుంది. ఎగ్జామ్ వెళ్ళి అపియర్ అయితే వాళ్ళు క్లియర్ చేసుకుంటే వాళ్ళ ఎగ్జామ్ విత్ ఇన్ 3 weeks వాళ్ళకి రిజల్ట్ అవుట్పుట్ ఉంటుంది అనమాట. సో ఇమీడియట్ గా ప్రాసెస్ స్టార్ట్ అయిన ఇమీడియట్ గా 3 to 3.5 months లోపల వాళ్ళు మొత్తం క్లియర్ చేసుకుంటారు. సో సెలెక్షన్ అనేది ఇలా జరుగుతుంది అనమాట. సో 3.5 months ఈజ్ సఫిషియంట్. ఓకే. సో అంటే ఈ ఆర్మీలోకి వెళ్ళడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీస్, అంటే ఒక్కొక్క 10th అయిపోయిన తర్వాత ఒక ఎంట్రీ ఉండొచ్చు, ఇంటర్ అయిపోయిన తర్వాత అట్లా డిఫరెంట్ ఓపెనింగ్స్ అంటే డిఫరెంట్ జాబ్ రోల్స్ అనేది ఎలా పెట్టాలి? యాక్చువల్లీ ఇప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి మనకు అపార్చునిటీస్ ఇచ్చింది అనమాట గర్ల్స్ కి. ఒకప్పుడు ఓన్లీ గ్రాడ్యుయేట్ గర్ల్స్ ఆఫీసర్స్ ర్యాంక్ కి వెళ్లేవాళ్ళు. సో ఇప్పుడు ఏం చేశారంటే ఇనిషియల్ లెవెల్ 2 years నుంచి ఏం చేశారు, 10th class బేసిక్ పెట్టి అమ్మాయిలు కూడా జాయిన్ అవ్వచ్చు అని జనరల్ డ్యూటీస్ కి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇయర్ 2020 లో కూడా అనౌన్స్మెంట్ అయ్యింది. సో 7 different ప్లేసెస్ లో కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో దే హ్యావ్ గివెన్ 1 month టైం ఇచ్చారు. గర్ల్స్ అందరు అప్లై చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఫిజికల్ టెస్ట్ కి 7 places కి చెప్పారనమాట. ఆ 7 places నియర్ బై ఏ ప్లేస్ ఉన్నా అక్కడ వెళ్ళి వాళ్ళు ఫిజికల్ టెస్ట్ క్లియర్ చేసుకోవాలి, మెడికల్ క్లియర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఒక సర్టన్ డేట్ ఇస్తారనమాట. సో ఆ డేట్ అయిన తర్వాత వెళ్ళొచ్చు. ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రెసెంట్ వచ్చిన అనౌన్స్మెంట్ అనమాట. సో ప్రీవియస్లీ ఏముండేదంటే గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు ఆఫీసర్స్ ర్యాంక్ కి వెళ్ళేవాళ్ళు. సో దే షుడ్ హ్యావ్ ఏ బిఎస్సి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ బీటెక్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఈక్వలెంట్ గా ఉండేదన్నమాట. సో అక్కడ వెళ్ళి వాళ్ళు 10 years సర్వీస్ చేసుకొని ఆ తర్వాత రీసెంట్ గా పర్మనెంట్ పే కమిషన్ కూడా వచ్చింది. సో దీంతో ఏమైందంటే నా ఉమెన్ స్టాఫ్ ఎవరెవరు ఆఫీసర్స్ ర్యాంక్ లో ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు పెన్షన్ ఫెసిలిటీ వస్తుంది. సైమల్టేనియస్ గా పెన్షన్ ఫెసిలిటీతో పాటు దే హ్యావ్ ఎక్స్టెండెడ్ సర్వీసెస్ ఆల్సో. సో నంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. అది ఒక చాలా 10 years నుంచి పెండింగ్ అయ్యే కేసు కి అది అప్రూవ్ చేశారు ఇప్పుడు. సో ఈక్వల్ గా మేల్స్ తో ఈక్వల్ గా వాళ్ళకు కూడా ఇది ఉండాలని సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. సో నౌ ఉమెన్ ఆఫ్ ఆర్మీ ఆల్సో ఆర్ గోయింగ్ to have pensions as well as long services అన్నమాట. సో దే కెన్ వర్క్ ఫర్ మోర్ నంబర్ ఆఫ్ ఇయర్స్. ఇది మంచి అచీవ్మెంట్ అన్నమాట. ఆఫీసర్స్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఇది మంచి అచీవ్మెంట్. సో జనరల్ గా పేరెంట్స్ అనేవాళ్ళు అబ్బాయిల్ని పంపించడానికే చాలా ఆలోచిస్తారు ఆర్మీకి. సో ఇప్పుడు గర్ల్స్ కూడా వచ్చారు. సో అంటే ఇప్పుడు అందరూ ఓకే, చాలా మంది మంచిగా సెటిల్ అవుతున్నారు, మంచి పొజిషన్ లో వీళ్ళు రాణిస్తున్నారు. స్టిల్ రూరల్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా అనుమానాలు ఉంటాయి మ్యామ్. సో ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీ కానీ సిటీస్ లో అంటే టౌన్స్ లో అంటే ఓకే మ్యామ్, అంటే వాళ్ళు కొంచెం అవగాహన అనేది ఉంటుంది. సో రూరల్ నుంచి వచ్చిన వాళ్ళకి అవగాహన అనేది దీని మీద తక్కువ ఉంటుంది, పేరెంట్స్ ఎస్పెషల్లీ. ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సార్. సోషల్ మీడియా వల్ల మనకి ఇప్పుడు రూరల్ టౌన్ అనేది తగ్గిపోయింది అనమాట. నౌవేడేస్ అందరి దగ్గర ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అవేర్నెస్ అనేది అన్ని జోన్స్ లో వస్తుంది సార్. కాకపోతే భయం అనేది ఇంకొంచెం ఉందిలేండి. ఎందుకంటే పేరెంట్స్ గా మా అమ్మాయి బాగుండాలని ఏ పేరెంట్ అయినా కోరుకుంటారు. అది మెట్రోపాలిటన్ కానివ్వండి, రూరల్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, పేరెంట్స్ కి ఏముంటుంది, మై డాటర్ షుడ్ బి వెల్, తనకు ఎలాంటి ప్రాబ్లం రావాలని పేరెంట్స్ నేచర్. కాకపోతే ఇప్పుడు ఉన్న పేరెంట్స్ దే ఆర్ వెరీ గ్రేట్ పేరెంట్స్ నేను చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు డిఫరెన్స్ చేయట్లేదు, అమ్మాయి అబ్బాయినే డిఫరెన్స్ అయితే చేయట్లేదు. వాళ్ళకి ఏంటంటే తనకు వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దని వాళ్ళకి ఫస్ట్ థాట్ ఉంటుంది. ఓకే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాకపోతే వాళ్ళ అమ్మాయి సెక్యూరిటీ కూడా వాళ్ళు ఆలోచిస్తారు. సో దీనికి మేము ఏం చేస్తామంటే వాళ్ళకి అవేర్నెస్ ఇస్తాం. సో వాళ్ళ లైఫ్ ఇలా ఉంటుంది, వాళ్ళు ఇలా గ్రో అవుతారని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది. ఓకే మా అమ్మాయి ఒకవేళ ఈ ఫోర్స్ ఒకవేళ వెళ్తే తన లైఫ్ ఇలా మారుతుంది అని వాళ్ళకు నాలెడ్జ్ వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంటే వాళ్ళు ప్రొఫెషనల్ గా ఒక్కసారి స్టెప్ వేస్తే వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ కూడా మంచి వాళ్ళు వస్తారని వాళ్ళ హోప్ తో కొంచెం ముందుకు వస్తున్నారు అనమాట. సో సోషల్ మీడియా అవేర్నెస్ చాలా అవుతుంది.
సో వాళ్ళకు తెలియదు అనేది కాదు, అట్లీస్ట్ జీరో నాలెడ్జ్ లేదు, అట్లీస్ట్ 50% నాలెడ్జ్ అయితే ఉంది పేరెంట్స్ కి, ఏ కార్నర్ అయినా కానివ్వండి, దే ఆర్ హ్యావింగ్ అట్లీస్ట్ 50% నాలెడ్జ్ దట్ అమ్మాయి ఇక్కడ వెళ్తే ఇలా ఉంటుంది, ఇలా పొజిషన్ కి వెళ్తుంది, ఇలా శాలరీ ఉంటుంది, తను వర్క్ ఇలా ఉంటుంది, అన్ని వాళ్ళకు ప్రొఫైల్ ఏంటి వాళ్ళకు తెలుస్తుంది అనమాట. అది అయితే నేను చెప్పగలుగుతాను. సో ముందు ఇలాంటి లేదు, ఒక 15-20 years బ్యాక్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేనప్పుడు ఇలాంటి లేదు, కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీ వచ్చినప్పుడు ఆ తర్వాత ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి ఉంది, సో అవేర్నెస్ అయితే ఉంది సార్. ఓకే, సో యాక్చువల్ గా మ్యామ్ మేల్ అంటే ఆర్మీ వచ్చేసి ట్రైనింగ్ అనేది చాలా కష్టంగా అంటే హార్డ్ గా ఉంటుంది. సో ఇప్పుడు అంటే ఈ గర్ల్స్ కి ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది మ్యామ్? గర్ల్స్ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది సార్, కొంచెం హార్డే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు అన్ని నేర్పియాల్సి వస్తుంది, హార్డ్ ట్రైనింగ్. కానీ వచ్చే గర్ల్స్ కూడా అవేర్నెస్ ఉంటుంది, మేము కింద హార్డ్ ట్రైనింగ్ మేము చేయాల్సిందే ఉంటుందని వాళ్ళకి తెలుసు అనమాట. వాళ్ళు తెలిసి వస్తారు, తెలియకుండా అయితే వాళ్ళు రాళ్ళు, తెలిసి వస్తారు. అట్లీస్ట్ 50% వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, నేను ఇలా వెళ్తే నాకు డిఫికల్టీస్ ఉంటాయి, నేను ఫిజికల్ యాక్టివిటీస్ ఇలా చేయాలి, ప్లస్ నాకు లాంగ్ అవర్స్ ఉంటాయి, నేను ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఐఎమ్ రెడీ టు ఫేస్ దట్ సిచ్యువేషన్ ని వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది. సో బేసిక్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది అయితే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి మేము కొంచెం ట్యూనప్ చేస్తాం అనమాట. సో ఇలాంటి హర్డల్స్ మీరు ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, సో వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు టేక్, ఎలా మీరు మెయింటైన్ చేసుకోవాలి ఏంటి అని మేము వాళ్ళకి నేర్పిస్తాం అనమాట. ఓకే, జనరల్ గా మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు గర్ల్స్ ఎస్పెషల్లీ హూ వాంట్స్ టు జాయిన్ ఇన్ ఆర్మీ, సో మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ మీ నుంచి అంటే ట్రైనింగ్ అనేది మాడ్యూల్ అనేది ఎలా ఉంటుంది? సార్ మేము వాళ్ళకు ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళకు ఫిజికల్ ట్రైనింగ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో బాడీ ఆఫ్ గర్ల్ ఈజ్ డిఫరెంట్, ఒక 17.5 years బాడీ, గర్ల్ బాడీ వేరే ఉంటుంది, బాయ్స్ బాడీ వేరే ఉంటుంది. బాయ్స్ కి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉంటారు, కానీ గర్ల్స్ కొంచెం డెలికేట్ గా ఉంటారు, అది గాడ్ గిఫ్ట్ అదే. సో మేము వాళ్ళకి అకార్డింగ్లీ ట్రైనింగ్ చేస్తాం అనమాట. బాయ్స్ కి ఉన్న ఫిజికల్ ఫిట్నెస్ గర్ల్స్ కి అంత అవసరం ఉండదు అనమాట. సో కొంచెం గవర్నమెంట్ కూడా దానికి వేరియేషన్ పెట్టారు. సో ఆ వేరియేషన్ వల్ల డిఫరెన్స్ తోనే మేము వాళ్ళకి నేర్పిస్తాం. వాళ్ళకి లాంగ్ జంప్స్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి రన్నింగ్ ఉంటుంది, కానీ బాయ్స్ కి వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే పుల్అప్స్ ఉంటాయి, స్క్వాట్స్ ఉంటాయి, పుష్అప్స్ ఉంటాయి, అలాంటివి గర్ల్స్ కి అయితే ఉండవు అనమాట. సో గర్ల్స్ కి కొంచెం ఈజీగానే ఉంటుంది కంపేర్ టు బాయ్స్. బట్ గర్ల్స్ కి వచ్చేసి ఇచ్చే ట్రైనింగ్, బాయ్స్ కి ఇచ్చే ట్రైనింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అకార్డింగ్లీ ఉంటుంది అనమాట. సో ఈ ట్రైనింగ్ జరుగుతూ మేము వాళ్ళకు చెప్తా ఉంటాం హౌ దే షుడ్ బి విత్ దేర్ సీనియర్స్ ఎలా ఉండాలి. అక్కడ వచ్చేసి ప్రతి కార్నర్ లో మీకు విమెన్ ఉండదు, మీకు కోచ్ కానివ్వండి, అక్కడ ఉన్న మీ సీనియర్స్ కానివ్వండి, మీకు మేల్స్ ఉంటారు, ఫీమేల్స్ ఉంటారు. సో అన్ని జెండర్స్ తో కూడా మీరు కోఆపరేట్ చేయాలని కూడా మేము నేర్పిస్తాం అనమాట వాళ్ళకు. ఓకే, సో ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ మ్యామ్, సో అంటే ఇప్పుడు స్టెప్ వైజ్ ఉంటుంది, ఫస్ట్ ఫిజికల్ అని, తర్వాత రిటర్న్ అని, ఇట్లా ఈ స్టెప్ వైజ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్? సార్ యాక్చువల్లీ గవర్నమెంట్ మనకు అనౌన్స్ చేస్తారనమాట, సెలెక్షన్స్ ఒక 3 months ముందు మనకు అనౌన్స్మెంట్ చేస్తారు. సో అనౌన్స్మెంట్ పర్టికులర్ వెబ్సైట్ ఉంటుంది, గవర్నమెంట్ నుంచి పర్టికులర్ వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లో మనం తెలుసుకుంటాం అనమాట. సో ఆ వెబ్సైట్ లో వచ్చిందే యాక్చువల్ కరెక్ట్, వేరే వెబ్సైట్స్ చాలా మంది వేస్తారు, అది వి షుడ్ నాట్ బిలీవ్ దట్. సో ఆ వెబ్సైట్ లో వచ్చినప్పుడు ఫైనల్ 3 months బిఫోర్ మనకు అనౌన్స్మెంట్ అవుతుంది. సో 3 months బిఫోర్ అనౌన్స్మెంట్ అవ్వగానే సర్టన్ డేట్ నుంచి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ ఉన్న పారామీటర్స్ ఏమున్నాయో వాళ్ళన్ని మనం ఫిల్అప్ చేసుకోవాలి. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ మనం ఎలిజిబుల్ అవుతామో కామో ఫస్ట్ చూసుకోవాలి. సో అది ఎలిజిబిలిటీ ఉంటేనే మీకు అక్కడ ఓపెన్ అవుతుంది, లేకపోతే అది అవ్వదు అనమాట. సో మనకి ఏ పొజిషన్ మనం వెళ్ళాలి ఏంటి, మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, అది మీరు ఫిల్ చేస్తేనే మీకు అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అవుతుంది, లేకపోతే అవ్వదు అనమాట. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అయిన తర్వాత విత్ ఇన్ 8 to 10 days మీకు డేట్ క్లోజ్ అవ్వగానే మీకు హాల్ టికెట్స్ వచ్చేస్తాయి, మీ మెయిల్ ఐడికి హాల్ టికెట్ వచ్చేస్తాయి. ఆ తర్వాత మీరు ఏ సెంటర్ కి వెళ్ళాలి కూడా మీకు తెలిసిపోతుంది అనమాట. సో తెలిసిన తర్వాత మీరు అక్కడ వెళ్ళాలి. సో మేము ఏం చేస్తామంటే ఈ డ్యూరేషన్ లో ట్రైనింగ్ ఇస్తాం అనమాట. సో ఆ ట్రైనింగ్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ తను ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, రన్నింగ్ ఎలా చేయాలి, కొన్ని టిక్స్ అండ్ ప్రాక్టీస్ మేము వాళ్ళకి నేర్పిస్తాం అనమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత పెద్ద గ్రూప్ ఉంటుంది, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. మనం సెలెక్షన్ వెళ్ళినప్పుడు ఫస్ట్ మెయిన్ థింగ్ పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ లేకపోతే మీరు ఇన్ని రోజులు నేర్చుకున్నంత ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అవుతాయి. సో ఫస్ట్ పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ తో పాటు అక్కడ నెక్స్ట్ ఏం కావాలంటే యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు
మోటివేట్ యువర్ సెల్ఫ్. మీ టైం ఎప్పుడైనా రావచ్చు, యూ విల్ బి కాల్డ్ ఎనీ టైం. మీరు ఏ టైం కి పిలిచినా యూ షుడ్ బి రెడీ యాజ్ ఫ్రెష్ గా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. సో మీరు సంవత్సరానికి ఒకటేసారి వస్తాయి, ఇన్ ఇయర్ ఒకటేసారి వస్తుంది అనమాట సెలెక్షన్. ఒక్కసారి వచ్చే సెలెక్షన్స్ కి మీరు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే అది మీరు ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ కి వెళ్ళే మాక్సిమం ఛాన్స్ ఉంటాయి. సో మీ ఎఫర్ట్స్ ఉండాలి, భయం అనేది పక్కన పెట్టాలి. నౌ ఐ షుడ్ గెట్ ఇట్, నేను ఇప్పుడు చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్ తో ముందుకెళ్తే వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్తారు. ఇంకోటి వచ్చే సెలెక్షన్ లో టైమింగ్ ఎలా ఉంటుంది అంటే, గర్ల్స్ కి 2 సెట్స్ ఉంటాయి, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంటుంది అనమాట. సో గ్రూప్ 1 లో రావాలంటే 1600 కిలోమీటర్స్ రన్ ఉంటుంది. ఆ 1600 కిలోమీటర్స్ రన్ కి 7 minutes లో రావాలి. గ్రూప్ 2 8 minutes వరకు ఇచ్చారనమాట. బాయ్స్ కి వచ్చేసి 5 minutes 30 seconds ఉంటుంది, మరి 1600 meters. సో ఈ డిఫరెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. బాయ్స్ కు ఉన్న బాడీ స్ట్రెంత్ కి గర్ల్స్ ఉన్న బాడీ స్ట్రెంత్ కి డిఫరెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ రేంజ్ లో వాళ్ళు వస్తే నెక్స్ట్ సెకండరీ లెవెల్ కి వెళ్తారనమాట. మళ్ళీ వాళ్ళకి వచ్చేసి లాంగ్ జంప్స్ ఉంటాయి, హై జంప్స్ ఉంటాయి. అవి అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు మూవ్ అవ్వాల్సి ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో మెడికల్ టెస్ట్ కి కావాల్సిన కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అది వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఇది 1 day కంప్లీట్ ప్రాసెస్. ఆ 1 day కంప్లీట్ ప్రాసెస్ కి వాళ్ళు బిఫోర్ ప్లాన్ చేసుకోవాలి, హౌ ఐ షుడ్ బి అని వాళ్ళ మైండ్ లో ముందే సెట్ చేసుకోవాలి. సో అక్కడ వెళ్ళి అర్జెన్సీ అని చూపెట్టదు, చాలా కూల్ గా కామ్ గా పేషెన్స్ గా ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. అది 10 o'clock మార్నింగ్ ఉన్నప్పుడు మీరు అంతే ఫ్రెష్ ఉండాలి, midnight 12 o'clock ఉన్నా కూడా అంతే ఫ్రెష్ ఉండాలి. సో ఆ ఫ్రెష్నెస్ ఉంటే మీరు అక్కడ ఉన్న ఫిజికల్ యాక్టివిటీస్ మీరు క్లియర్ గా చేయొచ్చు అనమాట. సో ఫిజికల్ మెడికల్ క్లియర్ అయిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ వెయిట్ చేయాలి, మీరు క్లియర్ చేశారా లేదా. నెక్స్ట్ మీకు ఎగ్జామ్ హాల్ టికెట్ ఇస్తారు, లేకపోతే మళ్ళీ మీకు ఒక సెంటర్ కి పిలుస్తారు, ఆ సెంటర్ కి రండి, రీమెడికల్ రాస్తారు. ఇవన్నీ క్లియర్ చేసుకుంటారా. ఒకవేళ మీరు ఎగ్జామ్ కి క్వాలిఫై అవుతే మీరు ఎగ్జామ్ కి ప్రిపరేషన్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. సో దిస్ ఈస్ ద ప్రాసెస్, అది గర్ల్స్ కన్నా కానివ్వండి, బాయ్స్ కన్నా కానివ్వండి. బాయ్స్ కి వచ్చేసి చాలా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కానీ, వాళ్ళకి వచ్చే అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చే బెనిఫిషియరీ చాలా థింగ్స్ ఉంటాయి. లైక్ ఆర్మీ క్యాంటీన్ లో కానీ, వాళ్ళకి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ, మళ్ళీ ప్లస్ 20% సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో వాళ్ళకి కోటా ఇస్తారు. సో అట్లాగా ఈ గర్ల్స్ అనేది స్పెషల్ గా ఏమన్నా ఉంటాయా, లేకపోతే అవే ఫీచర్స్ అనేది అవే? సేమ్ ఉంటాయి సార్, సేమ్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ గర్ల్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రీసెంట్ గా నేను చెప్పాను పే కమిషన్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు, పర్మనెంట్ పే కమిషన్ వచ్చింది. సో ఉమెన్ కి ఏంటంటే వాళ్ళు ఒక ప్లేస్ లో స్టేబిలిటీగా ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు 15 years 16 years తర్వాత రిటైర్మెంట్ చేసుకొని నేను సెట్ అవ్వాలి, ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటారు, మాక్సిమం అయితే అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేది కొంచెం, పిల్లలు ఉంటారు, వాళ్ళ హస్బెండ్ చూసుకోవాలి, ఇంట్లో అత్త మామ ఉంటారు, వాళ్ళకి చూసుకోవాలి, ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది లైఫ్ లో ఉంటే. కానీ మెయిన్స్ కి వచ్చేసి వాళ్ళు అప్లై చేసుకుంటారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళు వేరే కేటగిరీస్ బ్యాంకింగ్ లో అప్లై చేసుకుంటారు, రైల్వేస్ లో అప్లై ఏదో ఒక విధంగా అప్లై చేసుకుంటారు. సో ఇక్కడ ఉమెన్ కి ఉన్న ఇంట్రెస్ట్ కి మేల్స్ కి ఉన్న ఇంట్రెస్ట్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మాక్సిమం ఉమెన్ అప్లై చేసుకునేది కొంచెం వెళ్తారా వెళ్ళదు సెకండరీ, కానీ మేల్స్ కి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట వెళ్ళాలని. సో బెనిఫిట్స్ అయితే సేమ్ ఉంటాయి, క్యాంటీన్ ఫెసిలిటీ వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకు ఉంటుంది. సో అది కామన్, క్యాంటీన్ ఫెసిలిటీ ఇస్ కామన్ for canteen, medical, whatever, it's common for both the genders. Okay. So అలా ఉంటుందన్నమాట. లేడీ కమాండో అవ్వాలి అంటే రోడ్ మ్యాప్ డైరెక్ట్ గా మనం అవ్వడానికి ఉంటుందా, లేకపోతే ప్రమోషన్ ద్వారా వెళ్ళడానికి ఉంటుందా? ఓకే, యాక్చువల్లీ ప్రమోషన్స్ ఉంటాయి సార్, ఇంటర్నల్ ప్రమోషన్స్ ఉంటాయి. అక్కడ ఏమవుతుందంటే స్టార్టింగ్ మీద సెలెక్ట్ అవుతారు, సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఒక 6 months ట్రైనింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. 6 months ట్రైనింగ్ తర్వాత మీకు సర్టన్ పొజిషన్, సర్టన్ క్యాడర్ లో మీరు సెలెక్ట్ అయి ఉంటారు, ఆ పొజిషన్ మీరు మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మీరు హైయర్ స్టడీస్ వెళ్ళాలంటే హైయర్ స్టడీస్ వెళ్ళొచ్చు, ఇంటర్నల్ ప్రమోషన్స్ కి ఏమైనా అప్లై చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు. సో మీ ఇంట్రెస్ట్, మీరు హార్డ్ వర్క్ చేస్తే స్కై ఇస్ ద లిమిట్ ఫర్ ద ప్రమోషన్. సో ఈ విధంగా మీరు హ్యావ్ టు మూవ్ అహెడ్, నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, నేను ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలనుకుంటే ఆ స్పీడ్ అది మీరు తగ్గించుకోకుండా మీరు ఫోకస్ గా ఉంటే మీ కమాండో డెఫినెట్ గా అవుతారు. బట్ సర్టన్ టైం అవుతుంది, ఒక 3 years to 5 years టైం అయితే పడుతుంది అనమాట. మీరు ఆ పర్టికులర్ పొజిషన్ కి, ఆ డెసిగ్నేషన్ కి రావాలంటే ఇట్ టేక్స్ నియర్లీ 3 to 5 years ఆఫ్ టైం అనమాట. దట్ ఈస్ దేర్. సో దట్ ఈస్ ద థింగ్ సార్. ఓకే, జనరల్లీ ఒక ఆర్మీ అని కానీ, నేవీ కానీ 10th class నుంచే చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు. సో అక్కడి నుంచి మనం ఇంటర్నల్ గా మనం ఎంత వరకు వెళ్ళొచ్చు? సో అంటే చాలా మంది పీపుల్ ఉన్నారు, చాలా పీజీలు చేసి బయటకు వచ్చినారు. ఎగ్జాంపుల్
సాయి కృష్ణారెడ్డి గారు. సో అట్లా. అవును. ఓకే. ఇది ఏంటంటే సార్ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా వెళ్తారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా వెళ్తారు. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ అప్లికేషన్స్ పెట్టేది 13 అప్లికేషన్స్ పెట్టుకుంటారు 1 year లో. సో నెక్స్ట్ ఏమవుతుందంటే వాళ్ళకు అక్కడ వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ చేసుకునే స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేసుకుంటారు. మరి ఇంటర్నల్ కొన్ని కోర్సెస్ ఉంటాయి, దానికి చేసుకున్న వాళ్ళు దాన్ని చేసుకుంటారు అనమాట. సో ఇవి కోర్సెస్ చేసిన వాళ్ళకు బెనిఫిట్స్ ఏమవుతాయంటే ప్రమోషన్స్ కి కొంచెం బాగుంటుంది. అక్కడ ఏంటంటే వాళ్ళు 8 hours డ్యూటీ చేస్తారు, ఫ్యామిలీతో దూరంగా ఉంటారు, కొంచెం వాళ్ళు అకాడమిక్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తే సో అక్కడ ఏముందంటే ప్రమోషన్స్ కూడా కొంచెం ముందుకు వెళ్తారు. ఆ చదువుకుంటే మళ్ళీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ క్వాలిఫికేషన్ బేస్ పైన మళ్ళీ ఏదైనా మంచి పోస్ట్ కి అప్లై చేసుకోవాలనే పాయింట్ తో ఉంటారు. సో ఇంటర్నల్ ప్రమోషన్స్ ప్రతి ఆర్గనైజేషన్ ఉంటాయి, ఈవెన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఇంటర్నల్ ప్రమోషన్స్ కంపల్సరీ. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ మీరు ఎక్కడైనా మీరు డిగ్రీస్ పొందొచ్చు, చదవచ్చు, కాకపోతే ఇక్కడ ఎండ్ ఉండదు అనమాట. స్టడీస్ యూ కెనాట్ హ్యావ్ ఎన్ ఎండ్. చేస్తారు అక్కడ చాలా మంది చేస్తారు. ఇప్పుడు మా స్టూడెంట్స్ ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు, ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ చేసుకున్నాడు, ఇంకో స్టూడెంట్ అక్కడ ఉన్న ఇంటర్నల్ గా ఏవియేషన్ కోర్స్ చేసుకున్నాడు. ఆ ఏవియేషన్ కోర్స్ బేస్ బట్టిన అబ్బాయికి ప్రమోషన్ వచ్చింది అనమాట. సో ఇంకో స్టూడెంట్ ఆర్మీలో ఉన్న అతను కూడా అక్కడ వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వెళ్ళాడు, ఒక కోర్స్ చేసుకున్నాడు. సో నౌ హీఈస్ అప్లైయింగ్ ఫర్ ఏ బెటర్ పొజిషన్. సో ప్రమోషన్స్ ఉంటాయి, కోర్సెస్ అయితే ప్రమోషన్ ఆటోమేటిక్ ఉంటాయి అనమాట. సో అలా ఉంటుంది సార్. ఈ ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కోటా కానీ దాని నుంచి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? ఎన్సిసి బాయ్స్ కైనా కానివ్వండి, గర్ల్స్ కైనా కానివ్వండి, ఇది 5 మార్క్స్ యాడ్ చేస్తారు. ఎన్సిసి ఏ సర్టిఫికేట్ కి 5 మార్క్స్ యాడ్ అవుతాయి, ఎన్సిసి బి సర్టిఫికేట్ కి 10 మార్క్స్ అదే, అది గర్ల్స్ అయినా కానివ్వండి, బాయ్స్ అయినా కానివ్వండి. సి సర్టిఫికేట్ కి ఇంకో బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ రాయాలన్నమాట. సో రిటర్న్ ఎగ్జామ్ రాయాలి, డైరెక్ట్ గా వాళ్ళు వచ్చేసి ఫిజికల్ అండ్ మెడికల్ క్లియర్ చేస్తే చాలు, దే విల్ బి గివెన్ డైరెక్ట్ సెలెక్షన్ లో వచ్చేస్తారు అనమాట. షార్ట్ లిస్టింగ్ 100% ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ బెనిఫిట్ స్పోర్ట్స్ వాళ్ళకు మనం అప్లికేషన్ పెట్టినప్పుడు ఉంటుంది. సో మీకు ఏమైనా స్పోర్ట్స్ తెలుసా, మనం అప్లికేషన్ లో పెడతాం. సో అప్లికేషన్ లో మనం పెట్టినప్పుడు వాళ్ళు స్పెషల్ గానే ఉంటారు. స్పోర్ట్స్ అంటే వాళ్ళు స్పెషల్ గానే ఉంటారు. సో వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ ఇస్తారు. సెలెక్షన్ అయిన తర్వాత 6 months ట్రైనింగ్ అయిన తర్వాత ఇంటర్నల్ స్పోర్ట్స్ జరిగేటప్పుడు ఈ క్యాండిడేట్స్ మనం తీసుకుంటాం అనమాట. సో దే హ్యావ్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఏ స్పోర్ట్ లో ప్రొఫిషియంట్ ఉన్నారు, వాళ్ళ ఆ స్పోర్ట్స్ లో పెడతారు, అలాగే వాళ్ళు డెవలప్ అవుతారు అనమాట. సో వీళ్ళకు ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు అక్కడ ఉన్న హైయర్ అథారిటీస్ వాళ్ళకు 1 year కోర్స్ కూడా చేపిస్తారు అనమాట. సో లక్ష్మీబాయి యూనివర్సిటీ ఉంది గ్వాలియర్ లో, అక్కడ వాళ్ళకి మాక్సిమం ట్రైనింగ్ ఇచ్చేది వీళ్ళు చూస్తారు అనమాట. సో వాళ్ళ ఫ్యూచర్ లో బెనిఫిట్ అవుతుందని వాళ్ళు చేస్తారు అది. సో స్పోర్ట్స్ ఉన్న వాళ్ళకు, ఎన్సిసి ఉన్న వాళ్ళకి అడిషనల్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇంకోటి వాళ్ళు ఎంపీస్ ఉంటే ఇంకొంచెం బెనిఫిట్ వాళ్ళకు. సో స్పెషల్ గానే ఉంటారు అనమాట వీళ్ళందరికీ. ఓకే. సో ఇప్పుడు కమిషన్ వచ్చింది కదా మ్యామ్, సో ఇప్పుడు అవును సార్, దానికి సంబంధించిన ఇంకా వచ్చే రాబో కాలంలో ఇంకా చాలా వేకెన్సీస్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఏమన్నా రాబోతున్నాయా, అంచనా ఏమన్నా ఉందా? పొజిషన్స్ అయితే ఇప్పుడైతే ఈక్వలెంట్ గా ఉన్నాయి సార్. ఇప్పుడైతే పొజిషన్స్ పెరుగుతాయి కానీ ఇది 10 years నుంచి పెండింగ్ అయిన కేసు వీళ్ళు డెవలప్ చేశారు. ఒక 2-3 years తర్వాత 100% ఛాన్స్ ఉన్నాయి వచ్చేది. రీసెంట్ గా 15-20 days బ్యాక్ ఒకటి 10 years తర్వాత కూడా మీరు పెన్షన్ కి ఎలిజిబిలిటీ అవుతారని రీసెంట్ గా తెలిసిందనమాట. సో అది ఇంకా ఆన్ పేపర్ అయితే రాలేదు, జస్ట్ ఓవరాల్ గా అయితే తెలిసింది. ఇప్పుడు వరకు 15 years సర్వీస్ చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మీకు పెన్షన్ వచ్చేది ఒక ప్లాన్ ఉంటుంది. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఒక 3 weeks బ్యాక్ తెలిసింది, మీరు 10 years సర్వీస్ కంప్లీట్ చేస్తే మీకు ఇంకా పెన్షన్ ఎలిజిబిలిటీ అవుతారని తెలిసిందనమాట. సో చాలా మంచి విషయం, బెనిఫిట్స్ ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా చేస్తారు. ఇప్పుడు 15 years వరకు చేయాలి అనే ఒక థాట్ ఉన్నా లేకపోయినా అందరూ చాలా మంది యూత్ అట్రాక్టివ్ వెళ్ళేవారు. ఇప్పుడు 10 years కి పెన్షన్ ఉంటుందంటే పేరెంట్స్ ఇంకొంచెం ఫార్వర్డ్ అవుతారు, యంగ్స్టర్స్ ఇంకొంచెం ఫార్వర్డ్ అవుతారు. ఓకే మనం 10 years జాబ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ చేసుకోవచ్చు, మళ్ళీ వేరే జాబ్ చూసుకోవచ్చు, మళ్ళీ మనకి పెన్షన్ బెనిఫిట్స్ ఉన్నాయని ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా వస్తారు. సో దే లవ్ దేర్ జాబ్. వెన్ ఏ పర్సన్ లవ్ హిస్ జాబ్ హీ డూ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్లీ. సో అందుకని ఇది చాలా బెనిఫిట్ అన్నమాట. సో ఇది కొత్తగా రీసెంట్ గా వచ్చింది, ఇది సో వచ్చేసరికి చాలా హ్యాపీ అయిపోతారు వాళ్ళు. సో ఇప్పుడు ఆర్మీలో, నేవీలో జాయిన్ అయ్యే పేరెంట్స్ కానీ వచ్చే అమ్మాయిలు అంటే ఐ మీన్ గర్ల్స్ కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ధైర్యంగా రమ్మని మీరు అట్లా ఏమైనా చెప్పాలి?
నేను ఒకటే చెప్తాను, మీకు ప్యాషన్ ఉంది వెళ్ళాలనుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఫార్వర్డ్ ఉండాలి. యూ షుడ్ నాట్ టేక్ బ్యాక్ స్టెప్ తీసుకోవద్దు. మీకు ఎస్ ఐ కెన్ డూ ఇట్ అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు బ్యాక్ స్టెప్ వేయొద్దు. సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఎస్ నేను చేయగలుగుతాను, నేను ముందుకు వెళ్తాను, నేను ప్రాస్పర్ అవ్వాలి, నేను డెవలప్ అవ్వాలి అన్నప్పుడు మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఓవర్కమ్ చేసే క్యాపబిలిటీ మీలో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో బ్యాక్ స్టెప్ వేయొద్దు. నెక్స్ట్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఏజ్, ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో సెలెక్షన్ అయ్యే ఏజ్ చాలా డెలికేటెడ్. ఇప్పుడు ఈ ఏజ్ లో వాళ్ళు లవ్ స్టోరీస్ లో పడతారు. ఇది టర్నింగ్ ఏజ్ అన్నమాట. వాళ్ళు బ్యాడ్ గా కూడా అవుతారు, గుడ్ కూడా అవుతారు. సో ఈ ఏజ్ లో వాళ్ళు కాపాడుకోవాలి. 17 years to 21 years వచ్చే ఏజ్ మీకు అఫేర్స్ ఉంటాయి, ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి చదువు మీకు ఇంపార్టెంట్. 10th class వరకు చదవడం వేరే ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చి టర్నింగ్ పాయింట్ మీకు ఇంటర్మీడియట్ బేస్ పైన మీరు ఫర్దర్ గా హైయర్ స్టడీస్ కి వెళ్తారు. ఈ ఫర్దర్ గా హైయర్ స్టడీస్ వెళ్ళినప్పుడు మీకు అట్రాక్షన్ అనేది కొంచెం వచ్చేస్తుంది ఆపోజిట్ జెండర్ పైన, అది గర్ల్స్ అయినా కానివ్వండి, బాయ్స్ అయినా కానివ్వండి. కానీ ఆ టైంలో మీరు అట్రాక్షన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీరు మీ అకాడమిక్స్, మీరు గ్రోత్ అవ్వడానికి మీరు ఫోకస్ చేస్తే మీరు డెఫినెట్ గా ముందుకు వెళ్ళిపోతారు. ఇంకోటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ జాబ్ వెళ్ళడానికి మీరు అన్ని వదులుకోవాలి. ఫ్యామిలీ వదులుకోవాలి, మీ రిలేషన్స్ వదులుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మీరు వేరే వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అదర్ పీపుల్. మీకు తెలియని వాళ్ళకి మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి, ఎందుకంటే యూ ఆర్ గోయింగ్ టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ టైం వాళ్ళతో. సో వాళ్ళకి మీరు యాక్సెప్ట్ చేసుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ ఎన్ ఓపెన్ హార్ట్. మీరు వాళ్ళ వ్యూస్ కి యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళతో లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడు ఇలాంటి అన్నిటికీ మీరు యాక్సెప్ట్ చేసుకుంటాను, ఐ కెన్ డూ ఇట్ అనే మీరు చేస్తే యూ యాక్సెప్ట్ ఎవ్రీవన్. ఇంకోటి నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ జాబ్ అంత ఈజీ జాబ్ కాదు. ఇట్ రిక్వైర్ లాట్ ఆఫ్ గట్స్. ధైర్యం ఎక్కువ కావాలి, అడ్జస్ట్ అవ్వాలి, మోటివేషన్ అవసరం. ఇంకోటి ఎమోషన్ కి ఇక్కడ నో ప్లేస్. కీప్ యువర్ ఎమోషన్స్ అవుట్ సైడ్. మీరు ఎమోషన్స్ తో మీరు ఈ జాబ్ కి వెళ్తే మీరు ఫెయిల్ అవుతారు. సో మీరు ఎమోషన్స్ కి వదిలేయాలి. డోంట్ క్యారీ ఎమోషన్. మీరు ఎమోషన్స్ పెట్టుకుంటే మీరు ఇక్కడ సక్సెస్ఫుల్ అవ్వాలి. ఒకవేళ మీకు లైఫ్ లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే ఎమోషన్స్ పక్కన పెట్టాలి. ఒక డాక్టర్ కి, ఒక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ జాబ్ కి వెళ్ళే వాళ్ళు ఎమోషన్స్ తో మీరు వర్క్ చేయలేరు. నేను అదొకటి చెప్తాను అనమాట. యంగ్స్టర్స్ ఎవరైనా కానివ్వండి, ఎమోషన్స్ వోంట్ వర్క్అవుట్ ఇన్ ఫోర్స్. నో ఎమోషన్స్. ఓకే. యూత్ చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా కూడా ఒక ఆర్మీ ఆఫీసర్, ఆర్మీలో పనిచేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, శ్రీనివాస్ అనే అతను సూసైడ్ చేసుకున్నాడు. దీని మీద వ్యూ ఏంటి? అంటే దీని మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారు? నేను సూసైడ్స్ కి అయితే నేను ఎంకరేజ్ చేయను సార్. సూసైడ్ ఈజ్ నాట్ గుడ్. సూసైడ్, మన ఫ్యామిలీ గురించి ఆలోచించాలి అంటే మన ఫ్యామిలీ మనకు చాలా ఇంపార్టెంట్. సో మీరు సడన్ గా సూసైడ్ చేసుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతారు. ఇప్పుడు శ్రీనివాస్ జవాన్ కి మ్యారేజ్ అయ్యి 2 years అయింది. ఆ 2 years లో వాళ్ళ వైఫ్ ఇప్పుడు విడో అయిపోయింది. తను చేసిన ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ సూసైడ్ వల్ల తను విడో అయిపోయింది. తను ఇప్పుడు ఇంకా స్టేబుల్ అవ్వలేదు, ఇంకా తనకు జాబ్ లేదు. తన ఫ్యామిలీకి ఎలా చూసుకోవాలి. అట్లాగే పేరెంట్స్ విషయానికి వచ్చేసరికి పేరెంట్స్ తన పెద్ద కొడుకు, వాళ్ళు ఆల్రెడీ కొంచెం బ్యాక్గ్రౌండ్ చేసుకుని నార్మల్ బ్యాక్గ్రౌండ్, సడన్ గా పెద్ద అబ్బాయికి అలా సూసైడ్ చేసుకున్నారని ఎవరు అనుకో, తను అలా చేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళ యంగర్ బ్రదర్ ఉన్నారు, వాళ్ళంతా డిస్టర్బ్, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయారు. అలాంటి ఏమైనా డిప్రెషన్ అలా ఏమైనా ఉంటే ఫ్యామిలీతో డిస్కస్ చేయాలి, వాళ్ళ అఫీషియల్స్ డిస్కస్ చేసుకుంటే ప్రాబ్లం కి సాల్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవి ఏం ఆలోచించే వాళ్ళు ఏంటో, కానీ ఇప్పుడు ఇక్కడ 4 members అయితే డిస్టర్బ్ అయిపోయారు. అక్కడ మళ్ళీ ఇంకోటి శ్రీనివాస్ కి తనకి ఎప్పటికీ బ్యాడ్ నేమ్, తను వచ్చేసి ఇలా సూసైడ్ కమిట్ చేసుకున్నాను ఒక బ్యాడ్ నేమ్ తో. యాక్చువల్లీ సోల్జర్స్ గా వెళ్ళారనుకో చాలా గట్స్. ఇంకోటి శ్రీనివాస్ వాజ్ హ్యావింగ్ ఎన్సీసీ సర్టిఫికేట్. తను ఎన్సీసీ బేస్ పైన తను ఆర్మీలో జాయిన్ అయ్యి 8 years సర్వీస్ చేశారు. ఇంకా 2 years సర్వీస్ చేస్తే తనకు హ్యాపీగా పెన్షన్ వచ్చి 100% ఛాన్స్ ఉండేది. వాళ్ళ వైఫ్ కి సెటిల్మెంట్ ఉండేది, పేరెంట్స్ కి కొంచెం సెటిల్మెంట్. తను కూడా ఒక ప్రౌడ్ గా రిటైర్మెంట్ తీసుకొని తన నేటివ్ ప్లేస్ కి వచ్చి హ్యాపీగా సెట్ అయ్యేవాడు. కొంచెం పేషెన్స్ అక్కడ చాలా ఇంపార్టెంట్. సంతోష్ కళ్యాణ్ గారు, సో అంటే సంతోష్ కళ్యాణ్ గారు కూడా ఆర్మీలో ఉన్నారు. సో వీళ్ళ స్టోరీ అనేది డిఫరెంట్. అమరవీరుడు అయ్యాడు. అవును సార్.
తను అమరవీరుడు అయిపోయారు. తను వచ్చేసి సూసైడ్ చేసుకున్నారు సార్. సంతోష్ బాబు గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే గల్వాన్ వ్యాలీ ఇది సీ లెవెల్ కన్నా చాలా హై ఉంటుంది. ఆ మూమెంట్ లో తను అక్కడ చైనా వాళ్లకు ఫేస్ చేసి తన మొత్తం బెటాలియన్ కి ప్రొటెక్ట్ చేయాలి అని ఒక కాన్సెప్ట్ తో తను ముందుకు దూసుకెళ్లి తను ఎంత వరకు మాక్సిమం చేయగలిగారు, చేశారు సార్. సో తను చేసిన వర్క్ చాలా హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే మనం ఇంకా గ్రేట్ ఫీల్ అవ్వాలి. ఈ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ కి గ్రేట్ ఫీల్ అవ్వాలి. తనతో పాటు ఇంకా 20 మెంబర్స్ కూడా ఇదైపోయారు. కాకపోతే వాళ్ళు చేసిన యాక్ట్ లైఫ్ లాంగ్ వాళ్ళు మెమొరబుల్ గా అయిపోయారు అనమాట. సంతోష్ గారు అయినా కానివ్వండి, ఆ 20 మెంబర్స్ ఎవరైనా కానివ్వండి. సో దే హ్యావ్ డన్ ద బెస్ట్. ఒక జవాన్ చేయాల్సింది ఫస్ట్ తన ప్రొటెక్షన్, మొత్తం బార్డర్ లో ఉండి ఆ మూమెంట్ లో ప్రొటెక్ట్ చేస్తూ అమరుడు అయిపోయారు సార్. శ్రీనివాస్ చేసింది అయితే మిస్టేక్. సో శ్రీనివాస్ అలా చేసుకోవడం చాలా తప్పు అనమాట. ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్, అక్కడ ఏజ్ పేరెంట్స్ డిస్టర్బ్ అయిపోయారు. ఇక్కడ ఒక యంగ్ అమ్మాయి, తను ఇంకా జాబ్ ఇంకా చదువుకుంది, అమ్మాయి చదువుకుంది, మళ్ళీ తనకు హంటింగ్ జాబ్ చూసుకోవాలి. అదే ఒక శ్రీనివాస్ కూడా అమరుడు అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్స్ వచ్చేవి, అమ్మాయి కూడా సెట్ అయిపోయేది, ఫ్యామిలీ కొంచెం సపోర్ట్ గా ఉండేది అనమాట. సో నేను ప్రతి యూత్ కి ఒకటే చెప్తాను, డోంట్ టేక్ ది ఎక్స్ట్రీమ్ స్టెప్ ఆఫ్ సూసైడ్. సూసైడ్ ఈస్ నాట్ గుడ్. మీరు పేరెంట్స్ డిస్కస్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు మీ ఎవరితో డిస్కస్ చేసి మీరు యు ఫీల్ ఫ్రీ. మీరు మైండ్ లో పెట్టుకొని అట్లాగే మీరు ఉండి ఆలోచించి సూసైడే బెటర్ అనుకోవడం చాలా తప్పు. సో ఎంకరేజ్ చేయను సూసైడ్ కి. మీరు ఎటువంటి ప్రాబ్లం అయినా కానివ్వండి, దానికి ఓవర్కమ్ చేసి 100% ఛాన్స్ ఉన్నాయి. సో లాస్ట్ స్టెప్ టు సూసైడ్ ప్లీజ్ అవాయిడ్ ఇట్. మీకు అలా ఈవెన్ థాట్ వస్తే ఇమీడియట్ గా మీరు ఏదైనా మెడిటేషన్ చేసుకోండి, పేరెంట్స్ తో డిస్కస్ చేయండి, లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్స్ కి వెళ్ళండి. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, మీకు ఎవరైనా సతాయిస్తున్నారు అనుకోండి, హెరాస్ చేస్తున్నారు, టేక్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకోటి విమెన్స్ ఏమైనా ఉంటే విమెన్స్ సెల్స్ ఉన్నాయి, అక్కడ మీరు వెళ్ళి మీ ఎక్స్ప్రెస్ చేయండి మీ ప్రాబ్లమ్స్ కి. డెఫినెట్ గా మీకు హెల్ప్ చేసే వాళ్ళే ఉంటారు. కానీ మీకు ఇలా సూసైడ్ కమిట్ చేసుకోమని ఎవరు ఎంకరేజ్ చేయరు. అలా చేసుకోవడం చాలా తప్పు, పిరికితనం. ఒకవైపు శ్రీనివాస్ గారి ఫ్యామిలీ ఏమో బాధపడుతున్నారు, ఇంకోవైపు సంతోష్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ ఏమో బాధ ఉంటది లేదంటలేదు, బట్ సమ్హౌ దే ఆర్ ఆక్యుపైడ్ విత్ సమ్ అదర్ థింగ్స్. ఐ మీన్ వాళ్ళ గొప్ప కానీ వాళ్ళ ఫ్యామిలీని. అవును, అక్కడ ఏముందంటే మన మెంటల్ థింకింగ్ అన్నమాట. మీరు ఎంత పాజిటివ్ గా థింక్ చేస్తే మీరు ఆ విధంగా మూవ్ అవుతారు. సో మీరు పాజిటివ్ ని, తప్పులు అందరి దగ్గర ఉంటుంది, మనం ఎటువంటి సిచ్యువేషన్ కానీ ఓవర్కమ్ చేయొచ్చు. ఇప్పుడు సంతోష్ బాబు గారు చేసింది కంట్రీకి ప్రొటెక్ట్ చేస్తూ చనిపోయారు. తను ఈ బికేమ్ ఏ మార్చర్. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి డెఫినెట్ గా బెనిఫిట్స్ రావాల్సి, ఎందుకు రావాలంటే కంట్రీకి ప్రొటెక్ట్ చేస్తే తన ప్రాణాలకు ఇచ్చేసాడు. సో ఆ విధంగానే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కంపల్సరీ ఇస్తారు. ఎవరైనా కానివ్వండి, ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, ఇప్పుడు వరకు జవాన్లు ఎవరైతే అమరులు అయ్యారో వాళ్ళందరికీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇచ్చారు. సో ఇది వెళ్ళడం చాలా గ్రేట్. ఆ తర్వాత ఒక యంగ్స్టర్ ఉండి, శ్రీనివాస్ చాలా చిన్న ఏజ్ తనది, ఎక్కువ పెద్ద ఏజ్ కూడా కాదు, ఐ థింక్ బిలో 30 years తను. అంత చిన్న ఏజ్ ఉన్న అబ్బాయి అలా చేసుకోవడం మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. సో ఆ డిస్టర్బెన్స్ కావద్దనే మీకు ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా టాక్ అండ్ డిస్కషన్స్ ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ అవుతుంది అనమాట. థింక్ పాజిటివ్. సో అదనమాట. ఇప్పుడు మీరు చాలా ఐ మీన్ చాలా డిగ్రీస్ చేశారు, ఇది ఇప్పుడు 3rd సారి అడుగుతున్నారు, ఏమనుకోవద్దు. సో కానీ అడగాలి, ఎందుకంటే దట్స్ అ గ్రేట్ థింగ్. జనరల్ గా ఒక నార్మల్ పీపుల్ అంటే ఇప్పుడున్న జనరేషన్ ఇంక్లూడ్స్ మీ, నేను కూడా ఇంక్లూడ్ అవుతాను, ఒక డిగ్రీ చేసరికి సరిపోతుందిలే, ఇంకా డిగ్రీ పాస్ అయ్యి ఇది అయిపోతే చాలు అనుకుంటారు. మీరు అంత డిగ్రీస్ చేసి ఒక ఉమెన్ అంటే చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సో మీరు దీని గురించి ఏమన్నా చెప్పాలనుకున్నారు, స్పెషల్ గా ఉమెన్స్ కి, అంటే దోస్ హు ఆర్ ఫ్రమ్ అంటే ఈ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండి ఈ జనరేషన్. నేను ఒకటే చెప్తాను, ప్రతి ఉమెన్ కైనా బాయ్స్ కైనా ఎవరికైనా కొంచెం బేసిక్ ఎడ్యుకేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి సెక్టార్ కి కొంచెం బేసిక్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటే కొంచెం మంచి పోస్ట్ కి వెళ్తారు. అదే మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్ కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ కి వెళ్ళాలనుకుంటే మీకు బీటెక్ ఇంజనీరింగ్ కంపల్సరీ, దాంతో మీరు ఇంకొంచెం ముందుకు వెళ్తారు. సో మీకు ఎంత మంచి ఎడ్యుకేషన్ ఉంటే మీరు ఆ లెవెల్ గా అర్నింగ్ ఉంటుంది. ఒక హై అర్నింగ్ కావాలంటే కొంచెం మనకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్.
సో ఎడ్యుకేషన్ మీకు ప్రాస్పెరిటీకి డెవలప్మెంట్ కి రూట్ అన్నమాట. సో మనకు చాలే 10th క్లాసే చాలు, ఇంటర్మీడియట్ చాలు అనుకుంటే మన డెవలప్మెంట్ కి మనమే ఆపిస్తున్నాం అక్కడ. సో మీరు లైఫ్ లో డెవలప్ అవ్వాలంటే ఒక మంచి స్టాండర్డ్ ప్రొఫెషనల్ డిగ్రీ మీ చేతిలో అవసరం అన్నమాట. సో ఇది ఏమవుతుందంటే మీకు డెవలప్మెంట్, లైవ్లీహుడ్ చేంజ్ అవుతుంది, కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, కొంచెం మీరు రిచ్ గా ఉంటారు. ఎప్పుడు మీరు ఒక స్కూటర్ పైన వెళ్ళేది కొంచెం కార్ లో వచ్చే లెవెల్ చేంజ్ అవుతుంది అనమాట. సో మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఒక స్టెప్ ముందేస్తే మీకు చూసి ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారనమాట. సో ఇది ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ లీడ్స్ టు సక్సెస్. సో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. చదువుకి హ్యాపీగా చదవండి, ప్యాషన్ గా పెట్టుకొని చదవండి. ఓకే 60% మార్క్స్ వస్తే చాలు, మీకు 90% 80% రావాలనిలే, బేసిక్ 60% ఉంటే చాలు. స్కై ఇస్ ద లిమిట్ ఫర్ డెవలప్మెంట్. ఇంకో విషయం, నా విషయంకి వచ్చేసి నేను ఎన్ని డిగ్రీలు తీసుకుని నాకు ఇష్టం అనమాట. నేను చదువుకోవాలి, నేను ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి. సో కొత్తగా నేర్చుకోవాలి అనే నాకు ఒక తపనతో నేను ఇలా ఎన్ని చదువులు చదివాను అనమాట. సో నేర్చుకోవాలి, ఎప్పుడైనా నాకు పనికి వస్తుంది, నా చదువు ఎప్పటికీ నాకు పనికి వస్తుంది. ఒక MBA నాకు పనికి వచ్చింది, ఒక నా ఇంగ్లీష్ లాంగ్వేజ్, నా ఇంగ్లీష్ సబ్జెక్ట్ పనికి వచ్చింది, నాకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు, అకౌంట్స్ తెలుసు. ఇవన్నీ నాకు నా పర్సనల్ డెవలప్మెంట్ తో పాటు ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్ అపాన్ అదర్స్. సో అందుకని నేను 10 మంది చేసే జాబ్ నేను ఒక్కదాన్ని కూడా చేసుకుంటాను. సో అలా నేను చేసుకోగలిగాను అనమాట. సో ఐ హావ్ షోన్ ద రూట్. ఏ స్టేజ్ లో నేను ఒక ఉమెన్ గా కెరియర్ గా ఫామ్ చేసుకున్నా, ఆ తర్వాత ఒక చైర్మన్ గా నేను ముందుకు వచ్చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా నేను ఫర్దర్ గా ప్లాన్ చేస్తున్నాను, వాట్ నెక్స్ట్ ఐ కెన్ డూ ఫర్ ద. ఇప్పుడు వరకు అయితే 9 years నేను ఇంజనీరింగ్ కాలేజెస్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు 6th year ఒక మేనేజ్మెంట్ గా 6th year గా కన్వర్ట్ అయ్యాను. సో ఓవరాల్ 14 years నా సర్వీస్ లో నేను ముందుకు వెళ్తాను, కానీ బ్యాక్ స్టెప్ వేయట్లేదు. ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ ఐ హావ్ టు టేక్ ఇట్ ఈజీలీ. నేను ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయగలుగుతానని నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ముందుకు వెళ్ళిపోతున్నాను అనమాట. సో చదువు చాలా ఇంపార్టెంట్. It's very important. So don't give up. So never give up. Okay. Don't give up, never give up. సో మీరు ఒక ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు కానీ, లేదు ఇప్పుడు ఒక చైర్మన్ పొజిషన్కి వచ్చారు, సో మీరు కంటిన్యూస్గా చదువుతానే ఉన్నారు, స్కిల్స్ నేర్చుకుంటానే ఉన్నారు. బట్ ఈ పేజెస్లో మీరు ప్రతి ఒక్క టైంలో ఏదో ఒక పర్సన్ని ఫేస్ చేయాల్సింది కంపల్సరీ. అదే అతని పర్సన్ అనేది రఫ్గా ఉండే పర్సన్స్ని ఫేస్ చేస్తారు, లేదు కొంచెం స్మూత్ అలాంటి పర్సన్స్ ని, అంటే నాట్ ఓన్లీ బాయ్స్ ఆర్ అంటే మేల్ ఫీమేల్ అని కాదు, బట్ పర్సన్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్సన్స్. సో అంటే ఈ మేనేజ్మెంట్ ఇదంతా ఎలా చేశారు? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా త్రూఅవుట్? అంటే సింగిల్ ఉమెన్, మీరు ఒక చేతితో 5 years అకాడమీని రన్ చేసి ఇప్పుడు 6th year లోకి స్టార్ట్ అయ్యారు. సో అసలు మీరు ఎలా మేనేజ్ చేశారు మరి ఈ విషయాలన్నీ? ఈ జర్నీ డిఫికల్ట్ అండ్ స్మూత్ జర్నీ సార్. ఒక ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు నాకు ప్రెషర్ హైయర్ అథారిటీస్ తో ఉండేదన్నమాట. నాకు టార్గెట్స్ ఇచ్చేవాడు, మీ టార్గెట్ ఈ టైంలో మీరు కంప్లీట్ చేయాలంటే నేను డెఫినెట్ గా ఆ టార్గెట్ ఆ టైంకి ఒక 5 minutes ముందే నేను కంప్లీట్ చేసి ఆ టార్గెట్ ఇచ్చేదన్నమాట. సో నేను టైం మేనేజ్మెంట్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆ టైంలో ఈ వర్క్ కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత మీరు అడిగారు ఒక క్వశ్చన్, అందరితో మీరు ఎలా కోఆపరేట్ చేశారు, వేరియస్ పర్సన్స్. మనకు వేరియస్ పర్సన్స్ డీల్ చేయాలంటే మనకు వాళ్ళకి అండర్స్టాండ్ చేసుకునే క్యాపబిలిటీ మన దగ్గర ఉండాలి సార్, ఫస్ట్ థింగ్. ఇంకోటి, అందరికి సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రాదు. కొంతమంది స్మూత్ గా వస్తారు, కొంతమంది ర్యాష్ గా వస్తారు, కొంతమంది కోపంగా వస్తారు, ఇలా ఎట్లా అయిపోయిందని కోపంగా వస్తారు. సో ఆ సిచ్యువేషన్ లో ఆపోజిట్ పర్సన్ ఎలా ఉన్నా మనం మాత్రం ఎలా రియాక్ట్ అవ్వాలి, అంతవరకే రియాక్ట్ అవ్వాలి సార్. అదొకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ర్యాష్ గా ఉన్నప్పుడు మనం ర్యాష్ గా ఉంటే అది ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోతుంది. ఇంకో విషయము, కొంతమంది ఏమనుకుంటారు, లేడీస్ కదా మనం ఎట్లాగైనా మాట్లాడుతూ నడుస్తుందని అనుకుంటారు కొంతమంది, కానీ అది అట్లా ఉండదు. ఒకప్పుడు ఉన్న లేడీస్ థింకింగ్ కి ఇప్పుడున్న ఉమెన్ థింకింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో జెండర్ బయాస్ అనేది ఇంకొంచెం ఉంది. మేము ఎందుకు మాట్లాడాలి ఒక లేడీతో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అది ఫీలింగ్ పక్కన పెట్టేస్తే కొంచెం బెటర్ అనుకుంటాను. వర్క్ ఏదైనా వర్క్ ఈజ్ వర్క్. అది జెంట్స్ చేయనివ్వండి, లేడీస్ చేయనివ్వండి. ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారు, అదే లేడీ ఇంటికి వెళ్తే ఒక విధంగా
ఉంటారన్నమాట. సో లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, సో మాకు కూడా నేను కూడా అలాగే రిసీవ్ చేశాను. పేరెంట్స్ స్మూత్ గా ఉంటే వాళ్ళకి స్మూత్ గానే మాట్లాడతాం, ఒకవేళ ర్యాష్ గా ఉంటే ర్యాష్ గా కాకపోతే కొంచెం స్మూత్ గానే మేము వెళ్దాం అనుకుంటాం, బట్ స్టిల్ మేము మాక్సిమం వాళ్ళకి కోఆపరేటివ్ గా హెల్ప్ఫుల్ గానే ఉండేటట్టు చేస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి కొంతమంది ఏమనుకుంటారు, ఎందుకు లేడీస్ ఎందుకు మాట్లాడాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది, కానీ ఆ ఫీలింగ్ పక్కన పెట్టేస్తే బెటర్ అన్నమాట. సో ఇక్కడ జెండర్ కాదు, ఇక్కడ ఆ చైర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హూ ఇస్ సిట్టింగ్ ఆన్ ద చైర్, హూ ఇస్ డీలింగ్. సో ఇక్కడ జెంట్స్ లేడీస్ అనేది ఉండదు అనమాట. సో అది లైఫ్ లో అదొకటి నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ మ్యామ్, మీ వాల్యుబుల్ టైం అండ్ సజెషన్ ఇచ్చినందుకు. సో ఇలా జర్నీ కొనసాగిస్తూ చాలా మందిని ఇంకా మీరు మోటివేట్ చేస్తూ చాలా మందికి ఒక ఎగ్జాంపులర్ గా మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్.